మన దగ్గరికి సోనీ 32 ఇంచెస్ టీవీ ఒకటి రిపేర్కి వచ్చింది. దీంట్లో ప్రాబ్లం ఏముందో ఆన్ చేసి చూద్దాము. సోనీ 32 ఇంచెస్ మోడల్ నంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. మోడల్ నంబర్ బ్యాక్ కవర్ తీసుకో బ్యాక్. ఇది మోడల్ నంబర్ అండి, 32EX330 32EX330 మోడల్ నంబర్. అంటే 32 ఇంచెస్ టీవీ అనమాట. మోడల్ నంబర్లోనే మనకు ఇంచెస్ రాసి ఉంటుంది. ఓకే, 32EX330 సోనీ ఎల్సిడి టీవీ, నాట్ ఎల్ఈడి. ఇది ఎల్సిడి టీవీ అమ్మా. ఓకే, ఎల్సిడి టీవీ. మరి ఎల్సిడి టీవీ అన్నాడు ఇక్కడ. చూడు, ఇక్కడ ఎల్సిడి అని ఉన్నది. చూడు ఇక్కడ చూద్దాం. స్లిమ్ ఎల్ఈడి అన్నాడు. అక్కడేమో ఎల్ఈడి అని రాశాడు, ఇక్కడేమో స్లిమ్ ఎల్ఈడి టీవీ అన్నాడు, ఇక్కడేమో ఎల్సిడి టీవీ అన్నాడు. చూద్దాం. ఒకసారి టీవీ ఆన్ చేసి ఒకసారి ఇది ఇప్పి చూద్దాం ఫస్ట్. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే డబుల్ ఇమేజ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఒక పిక్చర్ వస్తుంది, ఇక్కడ ఒక పిక్చర్ వస్తుంది. పిక్చర్ అనేది ఫ్లిక్కరింగ్ అవుతుంది. ఏమవుతుంది అంటే డబుల్ ఇమేజ్ అనొచ్చు, పిక్చర్ ఫ్లిక్కరింగ్ అనొచ్చు, దీన్ని వర్టికల్ రోలింగ్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమనొచ్చు? దీన్ని వర్టికల్. ఇప్పుడు మనం పిక్చర్ పెట్టలేదు, పిక్చర్ పెడితే పిక్చర్ డబుల్ ట్రిబుల్ ఇమేజ్ కనబడుతుంది అనమాట. పిక్చర్ అనేది డబుల్ ట్రిబుల్ ఇమేజ్ అనేది కనబడుతుంది మనకి. ఇక్కడ ఇక్కడే చూడేది. ఇక్కడ 402 PM 402 PM 2 సార్లు కనబడుతుంది కదా ఇక్కడ. అంటే డబుల్ ఇమేజ్ కిందికి వస్తుంది ఈ ప్రాబ్లం. డబుల్ ఇమేజ్ లేదా మళ్ళీ ఫ్లిక్కరింగ్ కూడా అవుతుంది. పిక్చర్ ఏమవుతుంది? ఫ్లిక్కరింగ్ కూడా అవుతుంది. ఓకే ఓకే సరే. ఈ ప్రాబ్లం మ్యాక్సిమం ఎల్విడిఎస్ కనెక్టర్ వల్ల రావచ్చు, లేకుంటే మదర్ బోర్డ్ నుంచి సీకేవీ లైన్స్ ఆబ్సెంట్ ఉంటే ఈ ప్రాబ్లం రావచ్చు, లేదంటే సీకేవీ లైన్స్ షార్ట్ అయితే కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బేసిక్ వోల్టేజెస్ అన్ని చెక్ చేద్దాం. ఓకేనా? టీకాన్ బోర్డ్లో బేసిక్ వోల్టేజెస్ అన్ని చెక్ చేద్దాం. ఓకే ఓకే రైట్. ఇప్పుడు నేను బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఛార్జింగ్ కనెక్టర్ అడాప్టర్ కనెక్షన్ తీసేస్తున్నాను. ఓకే, ఇది బోర్డు, మదర్ బోర్డు. ఇది ఏంటిది? ఇది మదర్ బోర్డు. ఇది అడాప్టర్తో పనిచేస్తుంది. ఈ అడాప్టర్ 19 వోల్ట్ ఉంది. ఇది అడాప్టర్ కనెక్షన్ 19 వోల్ట్స్తో పనిచేస్తుంది. ఇంకా పవర్ సప్లై ఉండదు. ఇక ఈ టీవీలో పవర్ సప్లై అనేది ఉండదు, ఎస్ఎంపిఎస్ ఉండదు. మన ఈ అడాప్టరే ఎస్ఎంపిఎస్ అన్నమాట. ఈ కనెక్షన్ ఇక్కడ ఇస్తాము. దీంట్లో ఇటు సైడ్ అంతా మదర్ బోర్డ్ ఉంది, ఇటు సైడ్ అంతా ఏముందంటే బ్యాక్లైట్ డ్రైవర్ సెక్షన్ ఉంది. ఇక్కడ ఏముంది? బ్యాక్లైట్ డ్రైవర్ సెక్షన్. ఓకేనా? ఇది బ్యాక్లైట్ డ్రైవర్ సెక్షన్, రైట్. ఇది సిపియు, ఇది రోము, ఇది ర్యాము. అర్థమవుతుందా? ఇది సౌండ్ ఐసి. ఇది ఇక్కడ స్పీకర్ కనెక్షన్ ఉంది కదా, సౌండ్ ఐసి. ఇది స్పీకర్ కనెక్షన్. ఇది ఇట్లా ఉంది కదా, ఇగో ఇది స్పీకర్ కనెక్షన్. ఇక్కడ నుంచి రెండు ఈ స్పీకర్కి పోతాయి, ఇటు నుంచి 2 వైర్లు ఈ స్పీకర్కి వస్తాయి. ఓకేనా? అంటే ఇది స్పీకర్ కనెక్షన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ 4 కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది సౌండ్ ఐసీగా గుర్తించాలి. ఏమైసీ? ఇది సౌండ్ ఐసీ. ఇదేమో రోమ్ ఐసీ, ర్యామ్ ఐసీ. ఇదేమో రోమ్ ఐసీ, ఇదేమో ప్రాసెసర్ సిపియు. ఏంటిది? ఇది ఎంసీయూ అనొచ్చు, మైక్రో కంట్రోలర్ యూనిట్. అర్థమైందా? ఇక ఇవన్నీగా బక్ కన్వర్టర్స్, వోల్టేజెస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది క్రిస్టల్ ఆసిలేటర్. అర్థమైందా? ఇది హెచ్డిఎంఐ బఫర్ అనమాట. హెచ్డిఎంఐ కనెక్టర్ సిగ్నల్ ఇచ్చే ముందు ఇది ఏం చేస్తుంది? సిగ్నల్ని బఫర్ చేస్తుంది. ఇక మిగతా అన్నీ కూడా ఏంటి? రెగ్యులేటర్స్, బక్ కన్వర్టర్స్. ఇవన్నీ కూడా ఏంటి? బక్ కన్వర్టర్స్. ఈ ఐసీ కాయిల్ ఒక బక్ కన్వర్టర్.
ఇగో అర్థమవుతుంది. ఈఐసి ఈ కాయిలు ఒక బక్ కన్వర్టర్, ఈఐసి ఈ కాయిలు ఒక బక్ కన్వర్టర్, ఈఐసి ఈ కాయిలు ఒక బక్ కన్వర్టర్. అర్థమవుతుందా? ఇట్లా ఇవన్నీ కూడా బక్ కన్వర్టర్స్ అనమాట. ఈ బక్ కన్వర్టర్స్ దగ్గర మనకు మ్యాక్సిమం మదర్ బోర్డ్ జోలికి ఇప్పుడు వెళ్ళకూడదు. మదర్ బోర్డ్ జోలికి ఇప్పుడు మనం వెళ్ళకూడదు, ఎందుకంటే మనకు టీకాన్ బోర్డులో ప్రాబ్లం. ఈ బోర్డు ఇటు పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది మన టీవీలో సింగిల్ సోర్స్ కాఫ్ ప్యానల్ ఉందమ్మా. దీనిలో ఏముంది? దీనిలో సింగిల్ సోర్స్ కాఫ్ ప్యానల్ అంటే సోర్స్ కాఫ్ ఒకటే ఉంది. ఓకేనా? ఒక్క నిమిషం. సింగిల్ సోర్స్ కాఫ్ ప్యానల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ దీంట్లో మనం ఏం చేద్దామంటే బేసిక్ వోల్టేజెస్ అన్ని చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ కాయిల్స్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఏమున్నాయి? కాయిల్స్ ఉన్నాయి కాబట్టి ఇది DC to DC కన్వర్టర్ ఐసీ అనమాట. ఇది ఏంటిది? ఇది DC to DC కన్వర్టర్ ఐసీ. ఇదేమో ఇది CPU అనమాట. ఇదేంటిది? CPU. అర్థమైందా? ఇది ఒకటి ఏముంటుందంటే లెవెల్ షిఫ్టర్ కానీ గామా ఐసీ కానీ ఉంటుంది. లెవెల్ షిఫ్టర్ కానీ గామా ఐసీ ఉంది అని అంటారు. ఓకే, ఇదేమో రోమ్ ఐసీ. ఇదేంటిది? ఇది ఇగో రోమ్ ఐసీ. అర్థమవుతుందా? కనబడుతుందా? చూస్తా. ఇది రోమ్ ఐసీ. ఓకే, ఇదేమో CPU. ఓకే, ఇదేమో ఫ్యూజు, ఇదేమో జినర్ డయోడ్. ఏంటిది? ఫ్యూజ్ అండ్ జినర్ డయోడ్. ఓకేనా? ఇదేమో లెవెల్ షిఫ్టర్ కానీ గామా కానీ ఉంటుంది. అది లెవెల్ షిఫ్టరా గామానా అనేది చూద్దాం. ఇదేమో DC to DC ఐసీ. ఏంటిది? ఇది DC to DC ఐసీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టీవీ ఆన్ చేసి ఈ బేసిక్ వోల్టేజెస్ 3 VDD వోల్టేజ్ కానీ, AVDD వోల్టేజ్ కానీ, VGH వోల్టేజ్ కానీ, VGL వోల్టేజెస్ కానీ ఇవన్నీ మనకు జనరేట్ అవుతున్నాయా లేదా ప్రాపర్గా అనేది ఫస్ట్ మనం ఈ బేసిక్ వోల్టేజెస్ మనం చెక్ చేస్తాం. ఓకేనా? ఓకే, సరే. అనేది మనం క్లీన్ చేసుకొని చూద్దాము. ఈ ఫస్ట్కి స్ట్రిప్ క్లీన్ చేస్తావా ఇప్పుడు? ఎందుకంటే క్లాక్ సిగ్నల్ కనుక ఆబ్సెంట్ ఉంటే మనకు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఒకవేళ మనం చెక్ చేద్దామంటే ఇక్కడ నుంచి ఈ కనెక్షన్కి ఇట్లా పెట్టేసి ఈ చివరి నుంచి ఈ చివరకు మనం చెక్ చేయొచ్చు. అన్ని ట్రాక్స్ ఓకే ఉందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టుకొని, ఓకే, ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టేసి ఇది ఇక్కడ చెక్ చేయాలి. వచ్చిందా? వచ్చింది. ఓకే, తర్వాత రెండో దానికి పెట్టేసి రెండోది కూడా చెక్ చేయాలి. ఓకే ఉందా? ఓకే. ఇక్కడ మూడో దానికి పెట్టేసి ఇక్కడ మూడో దానికి చెక్ చేయాలి. తర్వాత నాలుగో దానికి పెట్టేసి, నాలుగోది ఇదే కదా, నాలుగోది ఇక్కడ కూడా నాలుగో దానికి చెక్ చేయాలి. ఓకేనా? తర్వాత ఐదో దానికి పెట్టి ఐదోది చెక్ చేయాలి. ఓకేనా? తర్వాత ఆరో దానికి పెట్టి ఆరోది చెక్ చేయాలి. వచ్చిందా? వచ్చింది. ఏడో దానికి పెట్టి ఏడో దానికి చెక్ చేయండి. ఎనిమిదో దానికి పెట్టి ఎనిమిదో దానికి చెక్ చేయండి. తొమ్మిదో దానికి పెట్టి తొమ్మిదోది చెక్ చేయండి. వచ్చిందా? పదో దానికి పెట్టి పదో దానికి చెక్ చేయండి. ఓకే, తర్వాత 11వ దానికి పెట్టి 11వది చెక్ చేయండి. 12వ దానికి పెట్టి 12వది చెక్ చేయండి. ఇది ఇక్కడ పెట్టి ఇది ఇక్కడ. వచ్చిందా? అట్లా ఇవన్నీ ట్రాక్స్ అంటే మనకు ఈ కేబుల్ మీద ఏమైనా డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకోవాలి. అంటే కేబుల్ ఓకే ఉందా లేదా అనేది. ఇలా ఈ చివరి నుంచి ఈ చివరికి మనకు
కనెక్షన్ రావాలి. ఇక్కడ సరిగా పెట్టాను. ఓకే, వచ్చిందా? తర్వాత ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి, వచ్చిందా? తర్వాత ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి, వచ్చిందా? వచ్చింది. తర్వాత ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి, వచ్చిందా? తర్వాత ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూడండి, వచ్చిందా? తర్వాత ఈడ పెట్టేసి ఇక్కడ చూడండి, వచ్చిందా? ఇలా అన్ని ట్రాక్స్ ఇలా చెక్ చేసుకోవాలి. అంటే మనకు ఈ కేబుల్, ఎందుకంటే దీని నుంచి మనకు సీకేవి లైన్స్ వస్తాయి అనమాట. ఇది మన క్లాక్ సిగ్నల్ వస్తాయి అనమాట. ఈ క్లాక్ సిగ్నల్ ఆబ్సెంట్ ఉంటే కూడా మనకు అదే ప్రాబ్లం వస్తుంది. అంటే పిక్చర్ ఎన్ని లైన్స్ స్కానింగ్ కావాలి, ఎన్ని ఫ్రేమ్స్ స్కానింగ్ కావాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా బ్లూ సిగ్నల్ ద్వారా వస్తుంది. ఈ బ్లూ సిగ్నల్ ఆబ్సెంట్ ఉన్నా, బ్లూ మైనస్ బ్లూ ప్లస్ ఆబ్సెంట్ ఉన్నా, తర్వాత క్లాక్ సిగ్నల్ క్లాక్ ప్లస్ క్లాక్ మైనస్ ఆబ్సెంట్ ఉన్నా మనకి ఇదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మనం ఎల్విడిఎస్ కనెక్టర్ అనేది ఓకే ఉందా లేదని మనం ఈ విధంగా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఎల్విడిఎస్ కనెక్షన్ ఓకే, ఎల్విడిఎస్ కనెక్టర్ అనేది ఓకే ఉంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇక్కడ కనెక్టర్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ టీకాన్ బోర్డ్లో వోల్టేజెస్ అన్నీ చెక్ చేయాలి అంటే ఇక్కడ ఎల్విడిఎస్ కనెక్టర్ పెట్టాలి. ఎల్విడిఎస్ కనెక్టర్ పెట్టాలి అంటే ఇక్కడ మనకు ఎల్విడిఎస్ కనెక్టర్ పెట్టి ఆన్ చేయాలంటే ఈ కనెక్టర్ ఏదైతే సెన్సార్ కనెక్టర్ ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్టర్ ఉందో అది ఇక్కడికి రావాలి. అది ఇక్కడికి అందడం లేదు కాబట్టి మొత్తం టీవీ ఇప్పాల్సి వస్తుంది. టీవీ లైన్స్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ సీకేయూ లైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ CKT1, CKT2, VCOM అని రాశాడు. ఈ మూడింటి తర్వాత CKV1, CKVB1, CKV2, CKVB2 ఈ 4 లైన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇవే కనెక్షన్స్ ఇక్కడ కూడా వస్తాయి. అంటే ఇది రెండు సైడ్లు కంటిన్యూటీ ఉందా లేదా అనేది, ఏదైతే రెండు సైడ్లు కనెక్షన్ ఉంటుందో అది CKV లైన్స్ అనమాట. ఆ CKV లైన్స్ ఫస్ట్ కట్ చేసి చూడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఫస్ట్ రఫ్ చేయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ ఇవి రఫ్ చేయాలి. ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ CKV1 CKT1 అని రాశాడు చూడు, ఇది CKT1 CKT2 VCOM తర్వాత, అంటే ఈ 3 పిన్స్ తర్వాత ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇగో ఈ 2 లైన్స్ ఉన్నాయా, ఇగో ఇదొక లైనా, ఇది 2 లైన్స్ ఉందా, ఇదొక లైనా, ఇగో ఇక్కడ దాకా ఇగో 1 2 2 1. ముఖ్యంగా ఈ 4 కట్ చేయాలన్నమాట CKV లైన్స్. ఈ CKV లైన్స్ అంటే దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఇట్లా గీపుదాం అనుకుంది. ఇట్లా కట్ చేయాలంటే దీని మీద ఎనామిల్ కోటింగ్ ఉంటుంది కాబట్టి ఎనామిల్ కోటింగ్ ఉన్నప్పుడు సరిగా కట్ అవ్వదు.
మళ్ళీ ఇటు సైడ్ చేసినా కాకపోతే మళ్ళీ ఇటు సైడ్ జాయిన్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ చూడాల్సి వస్తుంది. ఓకే, బ్రష్ ఉండగా ఓకే. ఇక్కడ నుంచి వైట్ సైడ్ కనెక్షన్స్ వస్తాయి అన్నమాట. అవి సికేవి లైన్స్. ఓకే, ఈ హోల్స్ కిందికి కట్ చేయాలి. ఇవి సికేవి లైన్స్ అంటే ఇవి సికేవి లైన్స్. వన్ సైడ్ కట్ చేశాను. 1 2 సార్. 1 2 3 4 లైన్స్ కట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ కట్ చేశాను. ఓకే, ఇటు సైడ్ ఓకే కాకపోతే మళ్ళీ ఇవి జాయింట్ చేసి మళ్ళీ రైట్ సైడ్ కట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి ఆన్ చేసి ఓకే. ఇప్పుడు ఆన్ చేయి. ఒక నిమిషం ఆన్ చేయి. ఆన్ అయింది. సార్. ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనకు 4 PM ఇక్కడ కనిపించింది. ఇప్పుడు సింగిల్ వచ్చింది కదా. నో సిగ్నల్. ఇంకోసారి ఆఫ్ చేసి ఆన్ చేసి ఓకే, టీవీ ఓకే అయిపోయింది. ఓకే, సీకే లెన్స్ కట్ చేస్తే టీవీ ఓకే అయిపోయింది. సోనీ 32 inches. సోనీ అని క్లియర్గా వచ్చింది కదా. తర్వాత ఇక్కడ ఒకటే లైన్ వచ్చింది కదా. అవును సార్. 402 403 PM ఓకే, ఒకటే లైన్ వచ్చింది కదా. అవును సార్. ఆఫ్ చేసేసి ఓకే. టీవీ ఓకే అయిందండి. ఇది 2 లైన్లో వచ్చేది కదా, ఇప్పుడు ఒకటే పిక్చర్ వస్తుంది చూడండి. మెనూ బటన్ ప్రెస్ చేయి. ఇప్పుడు 2 లైన్స్లో పిక్చర్ రావడం లేదు. టీవీ పర్ఫెక్ట్గా ఓకే అయింది. ఏం లేదు, నేను 1 సైడ్ సీకేవి లైన్స్ కట్ చేశాను. ఒకవేళ 1 సైడ్ కట్ చేసినప్పుడు ఓకే కాకపోతే మళ్ళీ రెండవ సైడ్ ఈ కట్ చేసిన లైన్స్ మళ్ళీ జాయింట్ చేసి రెండవ సైడ్ కూడా కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ 1 సైడ్ కట్ చేయగానే
సీకేవీ లైన్స్ కట్ చేయగానే ఓకే అయిపోయింది. ఈ సీకేవీ లైన్స్ అంటే ఏంటి, సీకేవీ లైన్స్ ఎలా గుర్తుపట్టాలి, సీకేవీ లైన్స్ ఎలా కట్ చేయాలి, ఇదంతా మీకు పర్ఫెక్ట్గా తెలియాలంటే మా దగ్గరికి ట్రైనింగ్ రావాలండి. మాది సిద్ధు టెక్నికల్ ఇన్స్టిట్యూట్. మేము 35 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పటికీ 20,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చాము. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తంలోనే మా నంబర్ 1 ఇన్స్టిట్యూట్ మాది. టీవీ పర్ఫెక్ట్గా ఓకే ఓకే అయింది. ఓకే రైట్.